ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసపప్పల కథ, పాము కప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయనము కూడా అట్టి పూర్వ వృత్తాంతమును వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్న బసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారమును నశింపజేసి ఎంతో పుణ్యం ప్రాప్తించినట్ల చేయును. వారి దయాదృష్టి మనపై వరిపినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగా నదిలో స్నానం చేయువారు పాపములన్నీయూ తొలియును. అట్టి పావనమైన నది కూడా యోగులు ఎప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయూ వారి పాదధూళిచే పోగొట్టెదరని యాతృతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడిట్లా చెప్పనడిగాను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగించుకొని తరువాత వ్యాహ్యాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలిసిపోవుటచే నచ్చట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడలున్న కాలి త్రోవ బండి త్రోవ రెండునూ కలువును. చల్లని గాలి మెల్లగా వీచుచుండును. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుతూ ఇంటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కకు కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుమును వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెక వినుట తిరిగి వినిపించెను. అతడు అదేమీయో తెలుసుకొని కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలమును అనుభవించుచున్నదని చెప్పి తిని. గత జన్మలో చేసిన దాని ఫలం ఈ జన్మలో అనుభవించ తీరవలయను. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. నాడు చిలుమును చీల్చి నాకందకేసి నాకే స్వయంగా పోయి చూచిదని చెప్పాను. ఒక కప్ప పాము చేపట్టుకొనబడి ఎరచుచుండెననియు గత జన్మలో 2 దుర్మార్గులే గనక ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించవలనున్నవనియు చెప్పి తిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొనిండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మృంగునని చెప్పాను. నేనిట్లంటిని, లేదు, అట్లు జరగనే రాదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచ్చటనే ఉన్నాను. పాము చేత కప్ప నెట్లు తినిపించదను. నేనిక్కడ ఉరకనే ఉన్నానా? దాని నెట్లు విడిపించదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలమును పోతిని. అతడు భయపడాను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరచునని వాని భయం. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చిన్న బసప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పం కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యాను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడను. మీరన్న మాటలకు పాము కప్పను ఎట్లా వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవ్వరు? చెన్నబసప్ప ఎవరు? వారి శత్రుత్వం కారణమేమి అని అతడు ప్రశ్నింపగా నతనితో కలిసి చెట్టు మొదటికి పోయి చిలుము కొన్ని పీల్పులు పీల్చి నతనికి వృత్తాంతమంతయు నీ రీతిగా బోధించి తిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యాను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తం ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరామతు చేయుటకు కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయి బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమ లోభి. దేవాలయం బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయం చేసెను. దేవాలయంలోనేమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనవంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు, అభివృద్ధి కాకుండాకి ఏవో కారణములు చెప్పేడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారం పని సాగించవలసినదని చెప్పుచూ మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికిచ్చిరి. వాడు ఆ ధనమును పుచ్చుకొని పూర్వం వలనే యూరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను, నీవు లేచి దేవాలయపు శిఖరమును గట్టుము.
నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యం తన భర్తతో చెప్పాను. అది ధనం వ్యయమగుటకు హేతుగ్రానేమో అని భయపడి ఎగతాళి చేయొచ్చు. అది ఉత్త స్వప్నమనియు దాన్ని నమ్మనవసరం లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు, తాను మాత్రం దగ్గర లేకుండెనాయనియు ఇది దుస్వప్నముల వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించుటనట్ల తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరనున్న చందాల గురించి చికాకు చెందనవసరం లేదు. దేవాలయం నిమిత్తం ఏమైనా వేము చేయమని అతని బలవంత చేయవద్దు. నాకు కావలసినది భక్తి మరియు సద్భావం. కాబట్టి నీకు ఇష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించాను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుణ్ణి కూడా మోసం చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధరకి కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవాదాయముగా నిచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలకు డుబ్కీ యమును ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయాను. ఆ టక్కరి లోభి తన భార్యను డుబ్కీని దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయమేమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో నుంచిరి. అందులకతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయేది. డుబ్కీ కాలగతి చెందెను. తరువాతి జన్మలో ఆ లోబి మధురాపట్టణంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రయ్యప్పను పేరు నుండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర గొరవనింటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా నెదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరం లేదనియు, ఆమె భర్త తానే వెదుకుకొని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారం వాని గౌరినిచ్చి పెండ్లి చేశాను. అతను కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చితినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంలో నుండుటచే తనకెక్కువ ధనము వచ్చునట్లు చేయమని బతుమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరి అదృష్టం కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువలకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున నిచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరికి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తను ఈ పైకముపై నెట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు గలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు, తనను కూతురుగా దూచుకొనవలదనియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రమమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదని వాగ్దానం ఇచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి నేమియును ఇవ్వవలదు. చెన్నబసప్ప సలహాతో చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరులకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరీ నాకు ఈ వృత్తాంతములన్నీ తెలిపెను. నేను తగిన సలహానిచ్చి తిని.
అస్సలు తీసుకొని వడ్డీలో సగం మాత్రం చెన్నబసప్పకి ఇవ్వమనియు, వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరీకి సలహానిచ్చి తిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారికి సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మిగులు కోపించి చెన్నబసప్పను ముక్కలు ముక్కలుగా నరికెదని బెదిరించాను. చెన్నబసప్ప పిరిపికివాడు. వాడు నా పాదములు బట్టి నన్ను ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడదేనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలమునకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానం జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచుటకు పంపి చెన్నబసప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకునే నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధములన్నింటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొని సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గల వాని హీన స్థితికి తెచ్చును. తుట్టతుదకు వానికి నాశనము కలుగజేయును. 47వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.